వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా లైక్ చేయండి, షేర్ చేయండి మా. అయితే ఇక్కడ మెయిన్ కరెంట్ అఫైర్స్ మా వెరీ ఇంపార్టెంట్. ఇది బిగ్ సమావేశం. ఇక్కడ బిగ్ సమావేశం మా బిగ్స్ సమావేశం 2025 మా జూలై 6-7 2025 ఇది 17వ మీటింగ్ మా. ఏ దేశంలో జరిగిందంటే బ్రెజిల్ మా. బ్రెజిల్ వచ్చేసరికి రియో డిజన్, ఇది బ్రెజిల్లోని రియో డిజన్ లో జరిగిందన్నమాట. ఈ యొక్క బిగ్స్ యొక్క 17వ మీటింగ్ మా. ఇది 6-7 అంటే జూలై 6 నుంచి 7 వరకు 2025 బ్రెజిల్లోని రియో డిజన్ లో. అయితే దీని యొక్క మోటో వచ్చేసి మా థీమ్ వచ్చేసి అంటే ఇన్క్లూజ్ అండ్ సస్టైనబుల్ గోల్ సౌత్ మా మెయిన్ యొక్క లక్ష్యం. అయితే ఈ యొక్క సమావేశానికి ఎవరు అధ్యక్షులు వచ్చింటే బ్రెజిల్ అధ్యక్షులు వచ్చింటే లూయిజీ ఇన్సినియో డిసిల్వా అనే వ్యక్తి దీనికి అధ్యక్షత వహించారు. ఎందుకంటే ఇక్కడ బ్రెజిల్ లో జరిగింది కాబట్టి ఈ మీటింగ్ మా. దీనికి ఏ దేశంలో జరిగితే ఆ దేశ అధ్యక్షులు ఈ యొక్క సమావేశానికి హాజరవుతారన్నమాట. అయితే ఇక్కడ బిగ్స్ సమావేశం 2025 7th మీటింగ్ ఇక్కడ జూలై 7 మా. ఇది 2025 బ్రెజిల్లోని రియో డిజన్. దీని యొక్క థీమ్ వచ్చేసి అంటే ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గోల్స్ మా సౌత్. అదేవిధంగా దీనికి బ్రెజిల్ అధ్యక్షులు వచ్చేస్తుంటే లులాలా డిసిల్వా అనే వ్యక్తి ఎన్నుకోవడం జరిగింది సార్ ఈ యొక్క బిగ్స్ సమావేశానికి. అదేవిధంగా ఈ యొక్క బిగ్స్ ఎస్టాబ్లిష్ ఎప్పుడు చేశారు, అదేవిధంగా ఈ యొక్క బిగ్స్ మా ఫస్ట్ ఏమనంటే సార్ మనకి ఏదంటే ఫస్ట్ ఉందన్నమా. ఫస్ట్ ఏదంటే బిక్ ఉన్నది సార్. ఫస్ట్ ఏదన్నమా బిక్. ఫస్ట్ బిక్ ఉన్నది. ఫస్ట్ మా బిక్ ఎస్టాబ్లిష్ మా 2006 స్టార్ట్ చేసినప్పుడు అంటే 2009 లో స్టార్ట్ చేశారు బిక్ లో. ఫస్ట్ బిక్ లో వచ్చేసి ఈ యొక్క బిక్ యొక్క స్థాపకుడు వచ్చేసి మా ఎవరంటే బిక్ యొక్క స్థాపకుడు ఎవరంటే రష్యా అధ్యక్షుడు అండి. రష్యా అధ్యక్షుడు ఎవరంటే రష్యా ప్రెసిడెంట్ అంటే వ్లాదిమిర్ పుతిన్ ఏమండి. వ్లాదిమిర్ పుతిన్ మా. రష్యా అధ్యక్షుడు వచ్చేసి వ్లాదిమిర్ పుతిన్ దీనికి బాధ్యత వహించాడు. అంటే దీనికి పేరు పెట్టిన వాళ్ళు ఉంటే దీనికి పేరు పెట్టిన రష్యా అధ్యక్షుడు మా. మెయిన్ స్థాపకుడు వస్తుంటే వ్లాదిమిర్ పుతిన్ మా రష్యా అధ్యక్షుడు. అయితే ఫస్ట్ మా 4 కంట్రీస్ ఉన్నాయి. బి అంటే ఏంటంటే బి అంటే మా బ్రెజిల్. బి అంటే ఇది బ్రెజిల్. ఆర్ అంటే ఏదంటే రష్యా. అదేవిధంగా ఐ అంటే ఏదంటే మా ఇండియా. ఇండియా. సి ఏదంటే చైనా. సి వచ్చేసి మా చైనా. ఫస్ట్ 4 దేశాలమ్మా. ఈ 4 దేశాలతో ఈ యొక్క బిక్ ఎస్టాబ్లించారు. మళ్ళీ వచ్చేసి మా బిక్ లో వచ్చేసి మా కొత్తగా ఏ దేశం అంటే బిక్స్ లో వచ్చేసి మా కొత్తగా వచ్చేసి మా 5వ దేశంగా సౌత్ ఆఫ్రికా జరిగింది. 5వ దేశంగా ఏదంటే సౌత్ ఆఫ్రికా జరిగింది అన్నమాట. సౌత్ ఆఫ్రికా ఎప్పుడు జరిగిందంటే 2010లో జరిగింది. ఫస్ట్ మా 4 కంట్రీస్ ఉన్నాయి. ఫస్ట్ 4 కంట్రీస్. మళ్ళా బిక్ వచ్చేసి ఏం పేరు మార్చంటే బిక్స్ గా మారిందన్నమాట. బిక్ వచ్చేసి ఎప్పుడంటే బిక్స్ గా మారిన సంవత్సరం ఎప్పుడంటే 2010లో బిక్స్ గా మారిన సంవత్సరం. అది గుర్తుపెట్టుకోవాలమ్మా. మళ్ళీ గుర్తుపెట్టుకో సార్. వెరీ ఇంపార్టెంట్ అంటే బిక్ లో కొత్తగా ఏ దేశం జరిగిందంటే సౌత్ ఆఫ్రికా. ఏదండి సౌత్ ఆఫ్రికా చేరింది. ఫస్ట్ 4 కంట్రీస్ నమ్మా. ఫస్ట్ 4 కంట్రీస్ కొత్తగా ఏదంటే సౌత్ ఆఫ్రికా జాయిన్ అయినమ్మా. బిక్స్ మారిన దేశం అంటే సౌత్ ఆఫ్రికా. ఈ సౌత్ ఆఫ్రికా యొక్క జాయిన్ అయినమ్మా. సౌత్ ఆఫ్రికా ఇది జాయిన్ అయింది ఎప్పుడంటే 2010లో సౌత్ ఆఫ్రికా. అప్పుడు ఫస్ట్ ఏమన్నట్టుమా బిక్ ఉన్నది. మళ్ళీ వచ్చేసిమా బిక్స్ గా మారిన సంవత్సరం అంటే 2010లో చేరింది. 2010లో ఇక్కడ బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. మళ్ళీ వచ్చేసిమా ఈ యొక్క బిక్స్ లో వచ్చేసిమా మనకి ఇంపార్టెంట్ అంటే మళ్ళా 2024లో వచ్చేసిమా జనవరి 1న కొత్తగా ఒక దేశం. ఎన్ని దేశాలు చేరింటే ఒకటి వచ్చేసి అంటే ఇథోపియా. ఇథోపియా చేరింది. సెకండ్ వచ్చేసిమా ఏదంటే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేషన్. మూడో దేశం ఏదంటే ఈజిప్ట్ జరిగింది. 4వ దేశమా ఏదంటే ఇథోపియా మరియు యుఏఈ. నెక్స్ట్ మా అదేవిధంగా ఈజిప్ట్ మా చేరింది. వెరీ ఇంపార్టెంట్ మా. అది గుర్తుపెట్టుకోవాలి సార్. ఏ దేశాలు మనకంటే ఒకటి వచ్చేసిమా 2024లో వచ్చేసిమా ఒకటి ఇథోపియా, యుఏఈ, ఈజిప్ట్. 4వ దేశమా ఏదంటే ఇరాన్ దేశం చెంది. ఫస్ట్ ఏంటంటే మా 5+4+1 మొత్తం వచ్చేసిమా ఏంటంటే పేరుమా 10 దేశాలు. మళ్ళా 2025లో వచ్చేసిమా జనవరి 1 వచ్చేసి ఏ దేశం చేరిందంటే జనవరి 1 వచ్చేసిమా ఇండోనేషియా చేరింది. జరిగిందమ్మా. ఏదంటే బిక్స్ లో ఫస్ట్ మా 5 కంట్రీస్ ఉన్నాయి. మళ్ళీ 4 వచ్చేసి 2024 వచ్చి ఇథోపియా, యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేషన్.
మూడో దేశం ఏంటంటే ఈజిప్టు, నాలుగో దేశం అంటే ఇరాను, మళ్ళీ 2025లో జనవరి 1 ఏ దేశం అంటే ఇండోనేషియా చేరిందన్నమాట. అదేవిధంగా 2025 జనవరి 26కి వచ్చేసి మన దేశానికి రిపబ్లిక్ గా గెస్ట్ గా ఎవరు వచ్చింటే ఇండోనేషియా అధ్యక్షుడు రావడం అనమాట ఈ సమావేశానికి. అదేవిధంగా ఈ యొక్క బిక్స్ లో మొత్తం పేరు 10 దేశాలు. కొత్తగా ఏ దేశం జాయిన్ అయిందంటే ఇండోనేషియా ఇది జాయిన్ అయింది. అదేవిధంగా ఈ యొక్క బిక్స్ ద ఫస్ట్ మీటింగ్ వచ్చేసి ఫస్ట్ మీటింగ్ సమావేశం ఫస్ట్ మీటింగ్ వచ్చేసి 2009లో వచ్చేసి ఏ దేశంలో జరిగిందంటే ఫస్ట్ మీటింగ్ రష్యాలో జరిగిందన్నమాట. ఫస్ట్ మీటింగ్ రష్యా. అదేవిధంగా ఇది సెకండ్ మీటింగ్ 2010లో వచ్చేసి ఏ దేశం అంటే బ్రెజిల్లో జరిగిందన్నమాట. ఎక్కడండి బ్రెజిల్లో. అదేవిధంగా మూడో మీటింగ్ వచ్చేసి ఎక్కడంటే 2011లో వచ్చేసి ఏ దేశంలో జరిగిందంటే చైనాలో జరిగిందన్నమాట. ఏ దేశమా చైనాలో ఈ యొక్క మీటింగ్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే 2024, 2025, నెక్స్ట్ 2026. అయితే రీసెంట్ గా 2016లో 2024లో ఎక్కడ జరిగింది, అదేవిధంగా 2025లో ఎక్కడైంది, అదేవిధంగా 2026 అవుతుంది. అయితే 2024లో వచ్చి ఎక్కడంటే 2024లో లాస్ట్ టైం ఎక్కడంటే రష్యాలో అనమాట. రష్యాలో ఎక్కడంటే రష్యాలో జరిగింది. అయితే అంతకుముందు 15 మీటింగ్ అంటే 2023లో వచ్చి ఈ యొక్క మీటింగ్ ఎక్కడంటే సౌత్ ఆఫ్రికాలో అనమాట. ఎక్కడండి సౌత్ ఆఫ్రికాలో అనమాట. లాస్ట్ టైం 2024 కంటే రష్యాలోని కసాలలో జరిగింది. అదేవిధంగా 2025 వచ్చి ఈ మీటింగ్ అంటే బిక్స్ మీటింగ్ 2025లో వచ్చేసి ఈ మీటింగ్ ఎక్కడంటే రీసెంట్ గా బ్రెజిల్ అనమాట. ఎక్కడండి బ్రెజిల్ వచ్చేసి అంటే రియో డిజైన్లో. ఎక్కడండి మనకు 2008లో ఒలింపిక్ గేమ్స్ కూడా జరిగినాయి. ఎక్కడంటే బ్రెజిల్లో. అదేవిధంగా 2026 వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ రెండు మనకు కరెంట్ అఫైర్స్ రీసెంట్ గా 2026 ఎక్కడంటే న్యూఢిల్లీలో ఈ యొక్క సమావేశం అనమాట. ఎక్కడ న్యూఢిల్లీలో. ఏ దేశం అంటే ఇండియాలో ఈ యొక్క సమ్మిట్ నెక్స్ట్ అవుతుంది 2026లో అంటే ఇండియాలో అవుతుంది. అయితే ఈ సమావేశంలో 2025లో జరిగిన సమావేశంలో అంటే ఇక్కడ బిగ్ సమావేశం 2025లో జరిగిన సమావేశంలో 2025లో జరిగిన సమావేశంలో జూన్ 6 నుంచి 7 వరకు జరిగిన సమావేశంలో ఈ సమావేశంలో ఎవరు పాల్గొనంటే ఇండియా నుంచి ఎవరంటే ప్రధానమంత్రి మోడీ గారు హాజరన్నమాట. ప్రధానమంత్రి మోడీ గారు హాజరు. ఏ సమావేశం అంటే బిగ్ సమావేశానికి. ఈ యొక్క బిగ్ సమావేశానికి 2025 వచ్చేసి ఈ యొక్క సమావేశానికి ఎవరు హాజరంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ హాజరయ్యారు ఇండియా నుంచి. అయితే ఈ సమావేశంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఏమని మాట్లాడారు, మెయిన్ వచ్చేసి ఉగ్రవాదం గురించి మాట్లాడారు. అదేవిధంగా ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పాకిస్తాన్ వాళ్ళు మన దేశం మీద ఉగ్రవాద దాడి చేశారు, ఆ దాడి గురించి మాట్లాడారు. అదేవిధంగా వచ్చేసి మా యొక్క బిగ్ సమావేశంలో వచ్చి అన్ని దేశాలు వచ్చి ఉగ్రవాదాన్ని అణచివేయాలని లక్ష్యం పెట్టుకున్నది. అదేవిధంగా 2047 కల్లా ప్రపంచంలో ఒక పేదరికం లేకుండా దేశాన్ని చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు మన దేశము. అదేవిధంగా అన్ని దేశాలు వచ్చి సహకార రంగంలో కానీ, వాణిజ్యంగా కానీ, ఫైనాన్స్ లో కానీ డెవలప్ చేసుకోవాలని చెప్పారనమాట. మెయిన్ వచ్చేసి ఉగ్రవాది గురించి మెయిన్ చెప్పనమాట. అదేవిధంగా బిక్స్లో వచ్చేసి కొత్త దేశాలు కూడా చేర్చుకోవాలని ఎంతో అవసరపడుతున్నమాట. ఆశతో ఎదురు చూస్తున్నారు ఎవరంటే ఈ యొక్క బిక్స్ సమావేశానికి. అదేవిధంగా ఇటీవల వచ్చేసి ఈ యొక్క బిక్స్ దేశాలపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి ట్యాక్స్ కూడా 10% ట్యాక్స్ కూడా వేయడం జరిగిందన్నమాట. ఇది కూడా మన ప్రధానమంత్రి దీని నుంచి ప్రసంగించారు. అన్ని దేశాలు ఐకమత్యతో కలిసిమెలిసి ఉండాలని మెయిన్ యొక్క లక్ష్యమా. ఈ యొక్క బిక్స్ దేశాలు మొత్తం 10 దేశాలు ఉంటాయి. ఎన్ని దేశాలు 10 దేశాలు. మొత్తం ఈ యొక్క బిక్స్ దేశాలు వచ్చేసి మొత్తం ఎన్ని దేశాలు ఉంటాయి 10 దేశాలు ఉంటాయి. ఈ 10 దేశాల యొక్క ప్రపంచ జనాభాలో వచ్చేసి ఇది వచ్చేసి ఎంత పర్సెంట్ అంటే 46%. ఎంత 46%. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రజెంట్ మన ప్రపంచ జనాభా 800 కోట్లు. ఈ 800 కోట్ల ప్రకారం వచ్చేసి ప్రజెంట్ యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎన్ని కోట్లమ్మా 800 కోట్లు. ఈ 800 కోట్లు వచ్చేసి ఈ యొక్క ప్రపంచ జనాభాలో వచ్చేసి ప్రపంచ జనాభా 800 కోట్లు. ఈ యొక్క బిక్స్ దేశాల యొక్క పర్సెంటేజ్ ఏంటంటే 46%. ఎంతమా 46%. అంటే ఏంటి దాదాపు వచ్చేసి 800 కోట్ల జనాభా ఉంటే 46% ఈ దేశ జనాభా ఉంది. ఎందుకు ప్రపంచంలో అత్యధిక జనాభా దేశం ఇది ఇండియా, సెకండ్ ఇది చైనా. అదేవిధంగా ఇక్కడ సౌత్ ఆఫ్రికా, అదేవిధంగా నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా, రష్యా అన్ని దేశాలు యొక్క జనాభాలో అత్యధిక ప్లేస్ లో ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి 800 కోట్ల జనాభాలో ప్రపంచ జనాభా వచ్చేసి అంటే 46% అనమాట. ఎంత అండి 40. ఈ యొక్క బిక్స్ కోసం ఒక బ్యాంక్ స్థాపించారు. ఆ బ్యాంక్ ఏదంటే ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఈ యొక్క ఎన్డీబీ అంటే మనకు తెలుసుమా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని అర్థమా.
ఎన్డీపీ అంటే మా న్యూ డెవలప్మెంట్ బ్యాంకు. అయితే ఇక బిక్స్ కోసం ఒక బ్యాంక్ స్థాపించారు. ఆ బ్యాంక్ ఏదంటే మా న్యూ డెవలప్ బ్యాంకు. ఈ న్యూ డెవలప్ బ్యాంక్ యొక్క మెయిన్ వచ్చేసి మా ఎస్టాబ్లిష్మెంట్ అంటే జూలై 1 అండి. జూలై 1, 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి అంటే 2015 వచ్చేసి మా స్టార్ట్ చేశారు. 2015 ఎస్టాబ్లిష్ మా బిక్స్ కోసం ఒక బ్యాంక్ స్థాపించారు. ఆ బ్యాంక్ ఏంటంటే న్యూ డెవలప్ బ్యాంకు. న్యూ డెవలప్ బ్యాంక్ వచ్చేసి మా జూలై 1, 2014 స్టార్ట్ చేసినట్టే 2015 స్టార్ట్ చేశారు. అదేవిధంగా దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి మాకంటే షాంఘై మాట. ఎక్కడండి? షాంఘై ఎక్కడంటే చైనాలో ఉంది సార్. చైనాలో అనమాట. అదేవిధంగా న్యూ డెవలప్ బ్యాంక్ ఫస్ట్ మా అధ్యక్షుడుగా ఎవరంటే అధ్యక్షుడు వచ్చేసి మా ఎవరంటే కేవి కామంత్. ఎవరండి? కేవి కామంత్ మా. అదేవిధంగా ప్రెసిడెంట్ వచ్చేసి మా కరెంట్ అఫైర్స్ అంటే 3వ పర్సన్ మా అధ్యక్షుడు ఎవరంటే దిల్మా రోసఫ్ అండి. ఎవరెనకండి? దిల్మా రోసఫ్ మా ఎవరంటే బ్రెజిల్ యొక్క మాజీ అధ్యక్షురాలు ఎనికండి మా. వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్ వచ్చేసి మా ఇది ఫస్ట్ అంటే కేవి కామంత్. ఇతను ఏ దేశం అంటే ఇండియా వాళ్ళు. అయితే ఇలా 10 కాలం వచ్చేసి మా ఎన్ని సంవత్సరం అంటే 5 years ఉంటారమ్మా. ఎంతంటే 5 years వరకు అన్నమాట. ఇలా 10 కాలం వచ్చేసి మా 5 years వరకు ఉంటారన్నమాట. ఏ బ్యాంక్ అంటే ఎన్డీబీ బ్యాంక్ యొక్క లక్ష్యం అంటే ఈ యొక్క బిక్స్ దేశాల కోసం ఒక బ్యాంక్ స్థాపించారు. ఏదైనా రుణాలు ఇవ్వడానికి ఈ యొక్క బిక్స్ కోసం ఒక స్థాపించడం జరిగింది సార్. వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక హెడ్ క్వార్టర్ మా చైనాలో వచ్చి షాంఘై. మొట్టమొదటి అధ్యక్షుడు కేవి కామంత్ న్యూ డెవలప్ బ్యాంకు. అదేవిధంగా ఈ యొక్క న్యూ డెవలప్ బ్యాంకులో వచ్చేసి మా ఎన్ని దేశాలు ఉంటాయి? ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క న్యూ డెవలప్ బ్యాంకులో వచ్చేసి ఎన్ని దేశాలు ఉంటాయి మా గుర్తుపెట్టుకోవాలి. ఇది న్యూ డెవలప్ బ్యాంక్ లో. ఓకేనా? న్యూ డెవలప్ బ్యాంక్ లో వచ్చేసి మా కొత్తగా ఎన్ని దేశాలు జాయిన్ అయ్యాయి? న్యూ డెవలప్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ ఎప్పుడు చెప్పినామా? 2014 జూన్ 1న ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు 2015 జూన్ 1న స్టార్ట్ చేశారు. అయితే న్యూ డెవలప్ బ్యాంక్ లో ఎన్ని దేశాలు ఉంటాయి? ఫస్ట్ మా న్యూ డెవలప్ బ్యాంక్ లో ఫస్ట్ ఎన్ని దేశాలు ఉంటాయి? బిక్స్ దేశాలు మా. ఫస్ట్ బిక్స్ దేశాలు ఉన్నాయన్నమాట. ఎన్నండి? బిక్స్ దేశాలు ఉన్నాయి. న్యూ డెవలప్ బ్యాంక్ లో వచ్చేసి మా ఫస్ట్ ఎన్ని దేశాలు ఉంటాయి? ఫస్ట్ మై అంటే 5 దేశాలు ఉన్నాయన్నమాట. 5 దేశాలు ఉన్నాయి. 5 కంట్రీస్. మళ్ళీ వచ్చేసి మా ఏంటంటే ఊరుగ్వే ఒకటి. నెక్స్ట్ మా ఊరుగ్వే ఒకటి. ఇంకోటి వచ్చేసి మాదంటే యుఏఈ. నెక్స్ట్ మా ఇంకోటి వచ్చేసి ఏంటంటే బంగ్లాదేశ్ జాయిన్ అయినాయి. ఇవి వచ్చేసి ఎప్పుడంటే 2021లో జాయిన్ అయినాయి. మళ్ళీ వచ్చేసి మళ్ళా ఈజిప్ట్ జరిగింది అన్నమాట. ఏదండి? ఈజిప్ట్ జరిగింది. ఎప్పుడంటే 2022లో జారింది. మళ్ళీ వచ్చేసి ఏ దేశం జరిగిందంటే 2023లో వచ్చేసి ఏ దేశం జాయిన్ అయిందంటే వెరీ ఇంపార్టెంట్ మా. ఇది 2024లో వచ్చేసి ఏ దేశం అంటే ఇండోనేషియా జరిగిందన్నమాట. ఏ దేశం అండి? ఇండోనేషియా. అయితే ఇక్కడ రీసెంట్ కరెంట్ అఫైర్స్ 2025లో వచ్చేసి కొత్తగా వచ్చేసి 2 దేశాలు జాయిన్ అయినమాట. ఇది న్యూ కంట్రీ జాయినింగ్. కొత్తగా వచ్చేసి కొత్తగా ఏ దేశాలు జాయిన్ అంటే ఒకటి వచ్చేసిందంటే కొలంబియో. కొలంబియో. రెండో వచ్చేసిందంటే ఉజ్బెకిస్తాన్. ఏ దేశం అండి? ఉజ్బెకిస్తాన్. వెరీ ఇంపార్టెంట్. ఈ 2 కరెంట్ అఫైర్స్ మనకి ఎగ్జామ్ లో ఏమవుతుందంటే క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే న్యూ డెవలప్ బ్యాంక్ లో కొత్తగా ఏ దేశం జాయిన్ అయిందంటే న్యూ డెవలప్ బ్యాంక్ లో కొలంబియో ఉజ్బెకిస్తాన్. ఏ సంవత్సరం అంటే 2025 వచ్చేసి జూన్ 30న జాయిన్ అయిన న్యూ డెవలప్ బ్యాంక్ లో కొత్తగా 2 దేశాలు. ఒకటి కొలంబియో, ఒకటర్మా ఉజ్బెకిస్తాన్ జాయిన్ అనమాట. అయితే న్యూ డెవలప్ బ్యాంక్ యొక్క మెయిన్ లక్ష్యం అంటే న్యూ డెవలప్ బ్యాంక్ లో మొత్తం దేశాలు ఎన్ని ఉంటాయంటే ఈ యొక్క 5 దేశాలు, ఈ యొక్క 3 ప్లేస్ 5 ప్లేస్ 3 ప్లేస్ 2 ప్లేస్ మరియు 2 మొత్తం వచ్చేసి అంటే 5 + 3 అంతా 8, 8 అంతా 10, 10 అంతా 12 దేశాలు ఉన్నాయి. మొత్తం న్యూ డెవలప్ బ్యాంక్ లో ఇది టోటల్ కంట్రీస్ 12 ఉన్నాయన్నమాట. బిక్స్ లో అయితే ఎన్ని దేశాలు ఉన్నాయి? 10 దేశాలు ఉన్నాయి. దీంతో వచ్చేసి ఏంటంటే 12 దేశాలు. ఇది మెయిన్ వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్. ఈ యొక్క బిక్స్ యొక్క మెయిన్ లక్ష్యం అంటే డెవలప్ చేసుకోవడానికి మెయిన్ దీంతో అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా కొన్ని దేశాలు కూడా ఉన్నాయమ్మా దీంతో. ఓకేనా? ఇది మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్.